అమ్మాయి నక్షత్ర, ఏం చేస్తున్నావు? కనిపించట్లేదా? జ్యువెలరీ తీసేసి వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికే వెళ్తున్నాను. మరి నాట్య నివేదన? నాకు రాదు, నా వల్ల కాదు. అయ్యో, ఇప్పుడు ఇలాంటి బాంబు పేల్చావేంటమ్మాయి? ఉండు, మీ అమ్మని పిలుస్తాను. అమ్మాయి, 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 నువ్వు త్వరగా రావాలి. ఎక్కడికి పిన్ని? నీ కూతురు దగ్గరికి అమ్మాయి. దేనికి? వచ్చి చూస్తే నీకే తెలుస్తుంది అమ్మాయి. నువ్వు రా. చూడు. నక్షత్ర, ఆగు. ఏం చేస్తున్నావు? ప్లీజ్ మీరు కొంచెం బయట ఉంటారా? ఓకే మేడం. ఏంటి నువ్వు చేస్తున్న పని? నేను కరెక్ట్ గానే చేస్తున్నాను మమ్మీ. మీరే ముందు వెనక ఆలోచించకుండా ఆవేశంలో మీకు తోచినవి మీరు చేస్తున్నారు. అయినా నేను క్లాసికల్ డాన్స్ చేయడం ఏంటి మమ్మీ? అసలు నాకు డాన్స్ వచ్చా? నేనేమైనా నేర్చుకున్నాను అసలు? రాని డాన్స్ చేసి నా పరువు నేను పోగొట్టుకోలేను మమ్మీ. నక్షత్ర, నువ్విప్పుడు ఈ నాట్య నివేదన చేయకుండా వెళ్ళిపోతే మీ నాన్న పరువు పోతుందే. నలుగురిలో నవ్వులు పాలవుతాం. మమ్మీ, నేను నాట్య నివేదన చేసినా కూడా అదే జరుగుతుంది. భూమి చచ్చింది, నేను చేయలేను అనుకుంటే సరిపోయేది కదా. నేను చెప్పేది విను. చూడు, నువ్విక్కడ శరత్చంద్ర కూతురుగా, నా కూతురుగా నాట్య నివేదన చేస్తే చాలు. చేస్తే ఆస్తులు ఇచ్చేస్తారా? ఆస్తులు కాదు, నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకుంటాడు మీ నాన్న. శోభాచంద్ర కూతురుగా భూమి చచ్చింది, ఆ స్థానంలో నా కూతురు నాట్య నివేదన చేస్తుందని గర్వంగా చెప్పారే. చూడు, నీ మీద అపారమైన నమ్మకం పెట్టుకున్నారు. నువ్వు కోరుకున్న ఆస్తి నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది. మరి ఆ భూమి? ఆ భూమిని ఈరోజు భూమి మీద లేకుండా చేస్తా. నేను మాటిస్తున్నాను. మమ్మీ, కానీ ఇంకేం ఆలోచించుకో. త్వరగా రెడీ అవ్వు, రెడీ అవ్వు. మమ్మీ, కానీ నాకు ఆ భూమి అడ్డుండకూడదు. ఆస్తి నాకే దక్కుతుందంటే నేను ఖచ్చితంగా నాట్య నివేదన చేస్తాను మమ్మీ. నన్ను నమ్ము పిని. కానీ రండి. కూర్చో. సర్వస్వ